హాయ్ ఫ్రెండ్స్, గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సో మనం గురువుని చాలా రకాలుగా పూజిస్తాము. అలాంటి గురువుని ఒకడు పాలకొల్లులో జరిగింది సంఘటన. దారిగాచి గురువుని మంచిగా ఉండమన్నాడు, మంచిగా క్లాసులకు రమ్మన్నాడు అని చెప్పేసి దారిగాచి కట్టెతో తలకాయ పగలగొట్టాడు. ఇలాంటి బేవర్సగాలని ఏం చేయాలి మై ఫ్రెండ్స్? ఏం చేస్తే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది? సో గురువులు అనేవాళ్ళు ఎవరు? గురువులు అనేవాళ్ళు మనల్ని మంచి మార్గంలో తీసుకెళ్లే వాళ్ళే కదా, మనల్ని ఏం చెడిపోమని చెప్పట్లేదు కదా. సో ఇలాంటి ఎదవ నా కొడుకుల్ని మనం ఏం చేయాలి? సో ఇదే కాక ఇంకొక సంఘటన కూడా జరిగింది. సో ఈ సంఘటనలో ఏంటంటే పాపం అతని ఒక గురువు ల్యాబ్ ఎగ్జామ్స్ సరిగా రాయమన్నాడని చెప్పేసి ఒక 10th క్లాస్ చదివేవాడు ఛాతి మీద కొట్టాడు, అతన్ని ఛాతి మీద గట్టిగా కొట్టాడు. సో ఇలాంటి సంఘటనలు గురువుల మీదే దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏం చేస్తే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది? ఇలాంటి వాళ్ళని నాకు తెలిసి అయితే కత్తిరించేస్తే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, నా ఒపీనియన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.